మీరు రాజేష్ దగ్గర జాబ్ చేస్తూ ఉన్నారు. ఇలా చేసి ఆ జాబ్ కూడా తీసేయించాడు. అంటే ఫుల్‌గా నిన్ను హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ఆ! ఈ వీక్. హ్మ్. ఫ్రెండ్స్ హ్మ్. పోయారు. హ్మ్. రాజేష్ సార్ లేరు. ఇంకా అయితే ఇతనితో ప్రాజెక్ట్ చేయాలి. ఆ టైంలో హీరో అది ఎందుకు నేనే హీరోగా చేసేస్తా అన్నారు. హీరో. హ్మ్. అదే ఇందాక మీ లాయర్ గారితో మాట్లాడుతుంటే చెప్పారు. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో, ఆయనే అన్నీ, ఆయనే అదంట కదా! ఎవ్రీథింగ్. కెమెరా కూడా ఆయన పెట్టుకునేవారా మేడం? ఇద్దరు ముగ్గురు వచ్చేవారు ఆ! డెమో షూట్ అని చెప్పి. 2 డేసే చేసాంలే డెమో షూట్ కూడా. అది కూడా ఏదో సాంగ్. ఆ! సాంగ్‌లో మేము కొంచెం క్లోజ్‌గా ఉండాలి. రొమాంటిక్ మూమెంట్స్ అండ్ ఆల్. ఇంతకీ ప్రాజెక్ట్ పేరేంటండి? హనీ ట్రాప్. ప్రాజెక్ట్ పేరే హనీ ట్రాపా? అదే మీ లైఫ్‌ని ట్రాప్ చేస్తుందా? ఆ! సరే చెప్పండి. అతను సారీ. కూడా డమ్ మ్యారీడ్ గాయ్. ఆ! ఆహ్, ఒక స్టైలిష్ అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేస్తది. అదే స్టోరీ లైన్. హ్మ్. సో, ఈ మూమెంట్స్ క్లోజ్ మూమెంట్స్ అవి ఉంటాయి కదా! అది యాక్చువల్లీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో సేమ్ అలా ఉండి వీడియో అది తీసుకోవాలి. అదే షార్ట్. హ్మ్. సో, షూటింగ్ డెమో షూట్‌లా చేసాం కదా! ఆ షార్ట్స్ అన్నీ ఉన్నాయి. నేనెప్పుడు ఈ సెల్ఫీలా తీసింది ఉంటది కదా! అదే కదా మనకి షార్ట్. అవును. అది ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే బయట షూట్ చేసినప్పుడు ట్రాలీ షాట్‌లా ఉంటది. లైట్స్, కెమెరా, యాక్షన్ ఇవన్నీ చాలా హడావిడి ఎక్స్‌ప్లెయిన్ చేసి హ్మ్. ఎలా ఉంటదంటే నాకు రొమాంటిక్‌గా అది చేయడం రాదు. నువ్వే నేర్పించాలి. నేర్పించాలి అంటే ఏముంటది సార్ బయట 20 టేకులు చేసే కన్నా ఒకసారి ఈడికి నేర్పించేస్తేనే బెస్ట్ అని నా ఇంటెన్షన్. హ్మ్. అండ్ ఆ షాట్ అలాగే అదొక్కటే వీడియో. హ్మ్. సో, అందుకు కూడా మీరు కరెక్ట్‌గా వీడియో అబ్జర్వ్ చేస్తే అది ఫిల్మీగానే ఉంటది. హ్మ్. అంటే నేను ఏదో ఇప్పుడు ఏదో రొమాంటిక్‌గా వాడిని కిస్ చేసినట్టు కాకుండా ఇన్ కేస్ కెమెరా పెడితే మనం ఎలా యాక్ట్ చేయాలో అలాగే ఉంటది. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే. హ్మ్. అందరూ ఏదో సెల్ఫీ వీడియో నేనేదో అతనితో ఇష్టం మీద కిస్ చేశాను అన్నట్టు అనుకుంటే నేనేం చేయలేను. బట్ ఇన్‌సైడ్ స్టోరీ ఈస్ దిస్. సో, అది ఉంది నాకు గుర్తులేదు. హ్మ్. మ్యామ్ అగ్రీమెంట్ ఇదంతా క్యాన్సిల్ చేయించారు కదా! హుహు. క్యాన్సిల్ చేయించినప్పుడు మొత్తం అన్నీ డిలీట్ చేపిచ్చారు. ఈ వీడియోని ఇప్పుడు బయటకి తీసుకొస్తున్నాడు కదా! ఇది మాకు గుర్తు కూడా లేదు. హ్మ్. డిలీట్ చేయలేదు. ఇదే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు హ్మ్. అతను. ఇప్పుడు కాశీలో పెళ్లి చేసుకున్నాం. అన్ని ప్రూఫ్స్ చూపిచ్చేస్తున్నారు కదా! కిస్సింగ్ వీడియో ఉందంటున్నారు. సంథింగ్ నేనేదో ఐ లవ్ యూ ప్రపోజ్ చేసి రాసాను అని ఉంది. అది 'ఐ లవ్ యూ' కాదు. 'దసపల్లా' అనే ఒక చిన్న నోట్ పైన ఆ! 'యు ఆర్ మై గాడ్' సంథింగ్ ఏదో రాసారు మీరు. ఆ! ఆ! రాయమంటే మీరేంటి? రాసాను. మంచి అంటే హ్యాపీ ఫీల్ అవుతాను. నాకిది రాసివ్వా నేను ఉంచుకుంటానని నాకు తెలుసు ఫోటో తీసి నాకు అర్థం కాదు. ఇది స్టెప్ బై స్టెప్ ట్రాప్ అని నాకిప్పుడు అర్థమవుతుంది. ఆ! ఆ! రాసుకుంటాను నేను రాసిచ్చాను. ఇట్స్ హ్మ్. లైక్ ఫన్నీ ఫన్నీ చిన్న చిన్న మూమెంట్స్ లాగా అవి నాకు ఇప్పుడు హనీ ట్రాప్ అని ఇంతలా చూపిస్తున్నాడు అతను. హ్మ్. నేనే రాసాను కానది. హ్మ్. దాని తర్వాత నేను నిజంగానే తనని చాలా ప్లెజెంట్‌గా గాడ్‌లా ఫీల్ అయ్యేదాన్ని. హ్మ్. వచ్చి నా లైఫ్ అంటే ఫస్ట్ కలరింగ్ అంతా అలాగే ఉండేది. హ్మ్. వచ్చి నా చుట్టూ ఇంత మోసం చేసేవాళ్ళు ఉన్నారా? ఇతను ఇంత నా లైఫ్ సెట్ చేస్తున్నారు అలా ఆ! అనుకున్నాను. సినిమా మంచి ఆఫర్ ఇచ్చారు. ఇంత కష్టాలు ఉంటాయి. ఆ ఫీల్‌లో ఉన్నారా? హ్మ్. హ్మ్. సో, అది అవుతూ వచ్చింది. ఈ లోన్‌కి అమౌంట్ 2,00,000 కట్టాం కదా! సో, నాకు లోన్ రాదని చెప్పారు. హ్మ్. ఎందుకు రాదు అంటే కేస్ నడుస్తుంది కదా! హ్మ్. ఓకే. ఫైన్. ఎందుకంటే ఆధార్‌లో వచ్చింది. హ్మ్. ఆధార్‌లో క్రిమినల్ అని వస్తుంది. హ్మ్. అది ఇతనే చేయించారు. ఆదిలాబాద్ నుంచి ఎవరితోనో పంపించి జర్నలిస్ట్‌తో నా మీద క్రిమినల్ ఉన్నట్టు ఆధార్ రిఫ్లెక్షన్ ఏయించాడు. హ్మ్. తర్వాత మొన్న మొన్న మ్యామ్ తెలుసుకున్నారు. అసలు క్రిమినల్ ఎందుకొస్తుంది నా పిటిషన్ అని తీస్తే ఆదిలాబాద్ నుంచి ఒకడొచ్చి ఏసాడు. హ్మ్. ఆదిలాబాద్ నుంచి వచ్చి నా మీద ఎవరేస్తారు? హ్మ్. సో, లోన్ రాదు. అతను అతను నన్ను అప్పుల పాలు చేసి అతని దగ్గర పడుండాలనుకోని లోన్ రాకుండా ఎందుకు చేశారో నాకప్పుడు అర్థం అవ్వలే. బికాజ్ హి వాంటెడ్ టు ప్రెజెంట్ ఎ లాయర్. హ్మ్. లాయర్ నా లైఫ్‌లోకి తెచ్చేద్దాం. పాత కేస్ మొత్తం అతని చేతిలోకి తీసుకుందాం అనుకున్నాను. హ్మ్. కానీ అది కుదరలేదనుకుంటా కదా! మ్యామ్ అసలు అది జరగనివ్వలేదు. హ్మ్. అతను చెప్పి నాకు ఆ అమ్మాయి ఎలాగైనా కావాలి అని చెప్తే మ్యామ్ అసలు అది జరగనివ్వలే. హ్మ్. అతను మేబీ ముందు లాయర్స్ ఈజీగా చేసేవారేమో ఈ పని. కాదు అంత ఈజీగా తనతో చెప్పేస్తున్నాడు. వాళ్ళ మిసెస్ ఉంది. మీ హస్బెండ్ ఉన్నారు. ఒక్కసారి కూడా మీ హస్బెండ్‌తో చెప్పలేదు ఈ విషయం ఇలా అంటున్నాడంట అని? మా హస్బెండ్‌కి మేము కేస్ పెడుతున్నప్పటి నుంచి ఈ మ్యాటర్ అంతా తెలుసు. హ్మ్. అప్పుడే అంటే బలరామ్‌కి చెప్పి కేస్ పెడదామని ఇంక వెక్స్ అయిపోయి పెట్టినప్పుడు అంతా చెప్పా. మిమ్మల్ని ఎలా హెరాస్ చేయడానికి ఆయన వాడినటువంటి యుద్ధ తాంత్రికమైనటువంటి విద్యలేంటి? ఫస్ట్ మ్యామ్‌ని తీసుకొచ్చారు. ఓకే. మ్యామ్ మన లాయర్ లాగా. హ్మ్.
అంటే నీ లాయర్స్ చూడు నీకేం చెప్పట్లేదు, నీ మీద క్రిమినల్ ఇది వచ్చింది అది కూడా చెప్పట్లేదు, ఏం చేయట్లేదు అంటే ఇద్దరు లాయర్స్ని చెప్పారు, యాదవ్ అని ఒక అతను, మ్యామ్. సో లేడీ కదా, కొంచెం మ్యామ్తో మాట్లాడే కాన్ఫిడెన్స్ వచ్చింది. మ్యామే బెడ్, నా జీవితంలో ఒకే ఒక మంచి పని చేశానంటే మ్యామ్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పారు. సో మ్యామ్కి కేసు ఇచ్చారు. వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా, వీళ్ళు ఎలా చెప్తే అలా వింటారు ఆవిడ అనుకున్నారు. సో మ్యామ్ని పెట్టిన తర్వాత వాడి వర్షన్ మారిపోయింది. కేసు వాడి చేతిలో ఉంది కదా ఇప్పుడు, వాడి వర్షన్ అంతా మారిపోయింది. నన్ను షూట్ ఉందని చెప్పి హైదరాబాద్ రమ్మన్నా. మళ్ళీ ఏం షూట్ అంటే ఇఫ్ ఇట్స్ నాట్ రియల్ షూట్ నాకైనా ఏం వస్తుంది ఓపిక, దేనికి రమ్మంటున్నానంటే నాకు ఒక వైబ్లో వచ్చింది, వీరికి ఏం ఉండదు, నన్ను నాతో ఉండడానికే షూట్ అని అబద్ధాలు ఆడుతున్నాడు అన్నట్టు అనిపించింది. బట్ వచ్చాను. వస్తే సినిమా ఇదంతా కాదు, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాకు కావాలి. డైరెక్ట్ తండ్రి తండ్రిలా ఉంటారు వ్యక్తి, నాన్నలు. సో నువ్వు నాకు కావాలి. ఇప్పుడు ఏంటంటే దేనికి ఇలా మాట్లాడుతున్నారు సార్, కమిట్మెంట్స్ అవి ఏమైనా? కమిట్మెంట్ అని చెప్పట్లే, నేను ప్రేమిస్తున్నాను, నాది 6 ఏళ్ల ప్రేమ, ఓకే అని చెప్పి నాకు మధ్యలో ఇది కూడా చెప్పారు. నేను ఒకసారి లైవ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ లైవ్, అప్పుడు 2 lakhs ఇస్తానని చెప్పి నా ఫీడ్ పిక్స్ అడిగారు అనమాట ఒక, అది ఇతనే అంట, అది నాకు చూపించారు. అది నేనే, నువ్వు అంటే నాకు అంత ఇష్టం అంటే ఒక సైకో ఈవిలిష్ స్మైల్ ఇచ్చి నాకు చెప్పారనమాట. దేనికి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు బాత్రూమ్ వీడియో చూపించారు నాకు. హౌ దే రికార్డెడ్ ఐ డోంట్ నో, దస్పల్లలోనే హౌ దే కెప్ట్ కెమెరాస్ అండ్ ఆల్ ఐ డోంట్ నో. బాత్రూమ్ వీడియో ఉంది. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినలేదు, ఈ బాత్రూమ్ వీడియోని ముక్కలుగా అన్ని సైట్స్కి అలా ఇస్తాను, దొంగతనం చేసింది, సినిమాలు లేవు, ఈ మనీ క్రైసిస్ అది ఉందని చెప్పి ఇలాంటి వీడియోలు అమ్ముకుంటుందని మొత్తం పబ్లిష్ చేస్తాను. నేనున్న సిచ్యువేషన్కి, నేనున్న పొజిషన్కి అసలు అలాంటిది ఒకటి వస్తే నన్ను బతకనిస్తారా మీడియా? అసలు నాకు క్లియర్గా అర్థమైపోయింది, నేను ట్రాప్ అయిపోయాను, దెర్ ఈస్ నో ఎస్కేపిజం ఫ్రమ్ హిమ్. తండ్రిలా ఉంటాను, తోడుంటానమ్మా అని చెప్పిన వ్యక్తి. ఈ రెడ్ మీద అట్టే ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అలా చేస్తారని నేను అనుకోను. 4 times అలా చేశారు. డ్రగ్స్ అవి తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకుంటారా? తీసుకొని ఆబ్వియస్లీ చేసేప్పుడు కూడా ఆబ్వియస్లీ ఫోర్స్ చేస్తే ఏడుస్తాం కదా, పిల్లో అది మొహం మీద పెట్టి యూస్ టు డూ. నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఈ టాపిక్స్ అన్ని వచ్చి మాట్లాడదాం అని ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే నేను వోకలీ ఇప్పుడు చెప్పకపోతే నాకు అసలు ఈ హనీ ట్రాప్ అంటే ఒక అమ్మాయి మీద వచ్చి ఏమైనా మాట్లాడేస్తే ఈజీగా పబ్లిష్ చేసేస్తున్నారు. అంటే అమ్మాయితో ఏమైందో కూడా తెలుసుకోవట్లేదు. అది నాకు అర్థం అవ్వట్లేదు. వై దే ఆర్ డూయింగ్ ఎవ్రీ టైమ్. సరే కేసు పెట్టారంటే కేసు ఏం పెట్టారో చూడొచ్చు కదా. లాస్ట్ టైం పోనీ మీడియా పబ్లిష్ చేసిందంటే నా మీద నిజంగా కేసు పెట్టారు, వాళ్ళు మొత్తం బైట్స్ అవి ఇచ్చారని చెప్పి పబ్లిష్ చేశారు, నన్ను అడగలేదు అనుకుందాం. ఈసారి ఎఫ్ఐఆర్ ఎక్కడుంది? నేను కదా పెట్టుకున్నాను, నా పెయిన్ ఎవడు వింటాడు సార్? నేను ఎవరికి చెప్పాలి? హనీ ట్రాప్ చేసింది, డబ్బులు దొబ్బేసింది అంటే అతను మూవీ అని చెప్పి వచ్చారు, అడ్వాన్స్ అవి ఇచ్చారు, అవన్నీ రిటర్న్ ఇచ్చాను, ప్రతి రూపాయి రిటర్న్ ఇచ్చాను, అతను ఇచ్చినవి ఇచ్చేసాను. నాతో ఎక్స్‌ప్లాయిటేషన్ అది చేశారు, దానికి ఏంటి? అది ఎవరిస్తారు? చెత్త నా కొడుకులమ్మా వీళ్ళు, అలాగే చేస్తారు. ఇప్పుడు నీవు కేసు పెట్టావన్న విషయం ఏ నా కొడుకు ఇప్పుడు వచ్చి నేను చెప్పే కూడా పబ్లిష్ చేయట్లేదు. ఇప్పుడు నేను వచ్చి చెప్పానా పోలీస్ స్టేషన్ దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టుకున్నాను, దాని తర్వాత ఎఫ్ఐఆర్ అది నేను మీడియాకి ఇచ్చాను, స్టిల్ హనీ ట్రాప్ అనే థంబ్నెయిల్స్ వేసుకున్నారు. మా పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ అమ్మా, మేము అటువంటి వీడియోస్ మాకు కావాల్సింది ఏంటి? డబ్బులు పెట్టేవాడు, వాడు డబ్బులు ఇస్తాడు, మేము వీడియోలు వేసుకుంటాం. అంతేగాని ఒరిజినల్గా ఒక అమ్మాయి ఏడిస్తే ఏంటి, చివరికి ఈ బాధలు భరించలేక చచ్చిపోతే ఏంటి అన్న విధంగా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నారు. వాడు ఓపెన్గా చెప్పాడు, నువ్వు మొగుడిని వదిలేసి వచ్చే, లేదంటే నీ పరువు తీస్తాను, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి, అయితే నీకు నేను లేకపోతే నీకు చావే, రెండిట్లో పరువు లేకుండా నేను చేస్తాను, అయితే చచ్చిపోవాలి లేదా నాతో బతకాలి అని చెప్పాడు క్లియర్గా.